I will record video. This Pondicherry police. I will told in YouTube. Yeah, sure. So this is bus stand. Old bus stand. Arnachalam old bus stand. We are going to Puducherry. అల్ల ఎవరు చెప్పాడు నీకు? గిరి ప్రదక్షిణ నైట్ చేసినాం కదా, సో ఇదే కొండ. ఇది బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్. అరుణాచలం అని మనం అంటాం, తిరువన్మలై అని వాళ్ళు అంటారు. సో మనమైతే పాండిచ్చేరి చేరుకున్నాం. సో తిరువన్మలై నుంచి పాండిచ్చేరి 120 కిలోమీటర్స్. సో 3 hours జర్నీ తర్వాత మనం పాండిచ్చేరి బస్ స్టాండ్లో ప్రజెంట్ ఉన్నాం. సో బ్రదర్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సో అతనికి కాల్ చేసి రూమ్ సెట్ చేస్తాం. No rent. Actually, he is known friend. In Bangalore, my friend. Yeah, more traffic. Oh, school time. Okay. So we are going. Hey Bhagavan. So we are going beach and take it bike rental. వీడికి ఇంగ్లీష్ రాదు, బొక్క రాదు. Pondicherry petrol bunk. We are filling petrol in scooty. 96 ఉన్నాయా లీటర్. ఇది కూడా మెన్షన్ చేయి. Finally we reach beach. Take the next left onto Dumas Street. Take left. I think parking place this. Only traffic rules. Go slow. That not entry in vehicle. This is the traffic place. Okay. Put the hand lock. Hand lock. Reached the beach. First beach in Pondicherry. First beach in Pondicherry. I think this is Rock Beach. బ్రో, అంటే నేను ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం. అయితే మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకుంటే తమిళ్లో మాట్లాడాలి. సో తమిళ్ హాజ్ నో ఇరుకు, సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. లుక్ ఎట్ ద బీచ్. అది కొలాప్స్ అయింది ఆ బ్రిడ్జ్. మై ఫ్రెండ్, దిస్ ఈజ్ రాక్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. సో వెహికల్ తీసుకొని అట్లా ఇట్లా యాక్చువల్గా సన్సెట్ చూద్దాం అనుకున్నా, బ్రో లేట్ చేసుడితోటి సన్సెట్ మిస్ అయినా. నైట్ వ్యూ, రాక్ బీచ్. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసి ఆ రూమ్కి వెళ్ళిపోయి, సో ఎర్లీ మార్నింగ్ కుదిరితే నైట్ వ్యూ చూద్దాం. ఓకే. ఇప్పుడు నైట్ వ్యూ పాండిచ్చేరి నైట్ వ్యూ అండ్ వైట్ స్ట్రీట్. సో ఫ్రెంచ్ కాలనీ. సో ఇవన్నీ కవర్ మా రూమ్ తీసుకోవడం కూడా ఫ్రెంచ్ కాలనీ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి వైట్ స్ట్రీట్ అన్నమాట. గో.
అయితే ఈ రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది ద ఏసీ రూమ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం నిన్న నైట్ రాక్ బీచ్ చూసినాం, కానీ సన్సెట్ చూద్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది, మిస్ అయినాం. సో ఇప్పుడైతే మార్నింగ్ 8 అవుతుంది. సో ప్యారడైజ్ బీచ్ అండ్ ఇంకో 2-3 బీచెస్ ఉన్నాయి. సో అవి కవర్ చేసుకొని బ్యాక్ టు ఆదిలాబాద్. సో బైక్ రెంటాలు తీసుకొని నిన్న తీసుకున్నాం. 24 hours 500. పెట్రోల్ మనమే పోసుకోవాలి. సో లెట్స్ గో. రాంగ్ రోడ్ కొట్టేస్తా. పాండిచ్చేరి వెజిటేబుల్ మార్కెట్. పాండిచ్చేరి పోలీసెస్. సో వి రీచ్డ్ బీచ్. సో సూర్యుడు అయితే దంచేస్తున్నాడు అన్నమాట. 8 గంటలు అవుతుంది. 8 గంటలు అవుతుంది. టైం 8 అవుతుంది. 8 ఒక వాచ్ ఉంది కానీ టైం తెలియదు. 8:30 అవుతుంది. సో ఇది వచ్చేసి రాక్ బీచ్ అన్నమాట. సో రాక్ బీచ్ లోపలికి ఎవరిని అలో అయ్యారు, బికాస్ అది బాగా లోతుంటుంది, అలలు కూడా బలంగా వస్తాయి. ఐ విల్ రికార్డ్ వీడియో దిస్. ఈ ప్యాకేజ్ గురించి చెప్తే, దిస్ కంపెనీ నేమ్ ఇస్ శ్రీ అన్నయ్య బోట్ హౌస్. ఓకే, వెరీ గుడ్ ప్లేస్, ట్రస్టెడ్ ప్లేస్, ట్రస్టెడ్ మ్యాన్. ఓకే, just 5 place and 1 hour time fishing harbor. This is Pondicherry Thuraimugam, Whitestone. This is other sea Whitestones. Okay, this is very good place. I recommend. This is shooting Ponniyin spot. Selvan shooting spot and old building. Just comedy bro. Mangrove forest. Okay. Pondicherry mangrove forest. Okay. River mouth, sea and merge river. How much time this travel in this place? Your idu bro needs 30 minutes. 30 minutes Total 1 hour. நீங்க சொல்றதுதான். Okay. You are telling driver. Okay. Okay. No. మనమైతే ఒక 1 hour జర్నీ ప్యాకేజ్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 1 kilometer దూరం వెళ్ళిన తర్వాత బోట్లో నుంచి ఆయన ఒక 5 లొకేషన్ చెప్పడం జరుగుతుంది. You can see back also sometimes. ఎండ మాత్రం చంపుతుంది. 9:30కే ఎండ ఘోరంగా కొడుతుంది. ఇటేదో 1 kilometer అని దగ్గర 2-3 kilometers తీసుకుపోతుండవు. అక్కడ ముందట్టున్నాడు మేము ఎన్నుకున్నాం అని ఫాలో అవుతున్నాం. సో ఇవి అనిపిస్తున్నాయి అన్ని ట్రావెల్ ఏజెన్సీ అనమాట. వీళ్ళు బీచ్లో అక్కడిక్కడ తిరుక్కుంటా ట్రావెలర్స్ని పట్టుకొస్తారు. దిస్ ఈజ్ అవర్ ట్రావెల్ ఏజెన్సీ. So you go and come. I don't know. He is the person. Good experience. I will tell you all the things. Good experience. I will told in YouTube. Yeah, sure. No worries. సో ఇక్కడ ఉన్నాయని ట్రావెల్ ఏజెన్సీ అన్నమాట. సో ప్యాకేజీలు మాట్లాడుతూ బోట్లల్లో ఒక 5 to 6 ప్లేసెస్ చూపిస్తారు. దిస్ ఇస్ అవర్ బోట్. క్యాప్టెన్ ఈజ్ ఇన్ వర్క్. సో ఈ స్టెల్ వెయిట్ 10 minutes. మనం కేదార్నాథ్ వేసుకోలే. వేసుకో. మన ఇద్దరమే ఉన్నాం ఈ బోట్లా. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో
అసలు మా ప్రో పేరు ఎప్పుడా మర్చిపోయినా. మా ప్రో పేరు వచ్చేసి మంజునాథ్. మంజు రాయల్. ఓకే, మంజు రాయల్. సో ఈజ్ లివింగ్ ఇన్ బెంగళూరు. నీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తలేదు. కిందికి దిదంతా. డోంట్ టేక్ రిస్క్. ఐ విల్ స్టెప్ డౌన్. సో ఒక ప్లేస్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఆ రివర్ వచ్చేసి సీలో కలుస్తుంది అన్నమాట. సో దీన్ని ఏమంటారు, సీ మౌత్ అంటారా? రివర్ మౌత్. వైట్ స్టోన్ ఏంది, అది బ్లాకే ఉన్నది కదా వైట్ స్టోన్. సో అది రివర్. ఆ రివర్ వచ్చి ఇందులో సముద్రంలో కలుస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ ఫిషింగ్ హార్బర్. ఓకే. సో వీఆర్ గోయింగ్ ఫిషింగ్ హార్బర్ అన్నమాట. సో ఏం లేదు, సింపుల్గా తీసుకొచ్చేసిండు ఆ రివర్ మౌత్ చూపెట్టేసి. అటు లోపలికి ఎంట్రీ పోనీయాలట. సో లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది కాబట్టి క్లోజ్ చేసిన. సో అది రివర్ కనిపించేది. సో ఆ రివర్ వచ్చి సముద్రంలో కలుస్తా అన్నమాట. ఫిషింగ్ హార్బర్. సో ఇదే పాండిచ్చేరి మెయిన్ ఫిషింగ్ హార్బర్ అన్నమాట. సో ఇక్కడికే ఫిషెస్ పట్టుకొని బోట్లు కావచ్చు, ఎవ్రీథింగ్. వైట్ కలర్ అనిపిస్తున్నాయి పోస్ట్ గార్డ్ బండ్లు అన్నమాట. పాండిచ్చేరి వచ్చేసి యూనియన్ టెరిటరీ కాబట్టి సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుంటాయి అని నేను అనుకున్నా. బట్ సో స్టేట్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. సో సూపర్ ఉంది. ఎంత ప్రశాంతంగా అయింది ఒకటేసారి. అదే స్లో అనేసరికి మోటార్ ఆఫ్. కీప్ సైలెంట్. అద్దా మంచిది ఒకటి. సో ఈ ఏరియా మొత్తం మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నది. మోటార్ ఆఫ్ చేసండి అయితే. ప్రతి ఒక్కరూ ఒకసారి కనీస జీవితంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. నిజంగా నేచర్ ఈజ్ వండర్. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. సో వాటర్లోనే చెట్లు ఉంటాయి. సో ఆ చెట్లు ఉన్న దాన్ని ఫారెస్ట్ అంటారు. సో ఇప్పుడైతే మనం వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నాం. వెల్కమ్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఏముంది బ్రో, కూల్ అండ్ కూల్. సో కూల్, ప్రశాంతంగా ఉంది. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ బ్రో? హరికిమేట్. దిస్ ఈజ్ అది ఒక ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట. ఓల్డ్ బిల్డింగ్ 1000 years ఓల్డ్ బిల్డింగ్. அது ஃபுல்லா டேமேஜ் ஆகி லொகேட்டட் இன் ஐலாண்ட். அது ஐலாண்ட். இது வந்து ஒரு எபிசோட் இதா இருந்துச்சு துறைமுகமா. సో ఇది లొకేషన్. హౌ మెనీ మీటర్స్ వాక్? 100 meters. ఇది కూడా దీంట్లో తీయడం బెస్ట్ అనుకుంటా. లొకేషన్ దొరుకుతుంది అంటాం. ఆల్ఫా
సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే బాగున్నది, నిజంగా బాగున్నది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ రేట్లు చాలా తక్కువ ఉంటాయట. సో మనకు ఐడియా లేదు, బట్ డిఫరెన్సెస్ ఏంటో తాగే వాళ్ళకి తెలుస్తుంది. సో బ్యూటిఫుల్, సో ఎలగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్, కూల్. సో ఓల్డ్ బిల్డింగ్స్ అట, యా ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వారు, సో వాళ్ళు నిర్మించి వదిలేసి పోయిన బిల్డింగ్స్ అన్నమాట. మీది ఇదేనా, ఇంకా లోపలికి పోవాలనా? కావచ్చు, అయిపోయింది, ఏం లేదు. సో ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. సో మనమైతే పాండి శాండీ బీచ్ వచ్చినాం. జస్ట్ లుకింగ్ లైక్ వావ్. తొందర వాటర్ వస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ లుక్ వచ్చింది, చేసిన శివలింగం వాటర్. రూమ్ నుంచి వచ్చేసి ఆరోవెల్లి బీచ్ అయితే 6 కిలోమీటర్స్. సో 10 minutes అయితే రీచ్ అయినాం. సో ప్రజెంట్ దిస్ ఈస్ ద లాస్ట్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా పుదుచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఒక 4-5 బీచెస్ అయితే సక్సెస్ఫుల్గా విజిట్ చేసినాం. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్. సో ఈ నుంచి బ్యాక్ టు హోమ్ అన్నమాట. సో మీరు వస్తే రెంటల్ బైక్స్ దొరుకుతాయి. సో 300 to 400 అండ్ రూమ్స్ కూడా నాన్ ఏసీ అయితే 1200, ఏసీ అయితే 15-16 ఇట్లా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో బెస్ట్ విజిట్ పాయింట్ వచ్చేసి బీచెస్ అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేయండి, ఎందుకంటే సన్ అనేది బాగా ఘోరంగా కొడతాడు డే టైంలో. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో విజిట్ చేయడం బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో బీచ్ల దగ్గర మనకు అది ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. సో ఒక 4-5 చూపించి 500-600 అంటారు. సో మీరు కరెక్ట్ ఆ లొకేషన్లు ఎక్కువ ఉంటే 500 వర్త్, 4-5 లొకేషన్లు ఉంటే 500 కాకుండా 350-400 అట్లా మాట్లాడుకోండి. ఎందుకంటే వాళ్ళ లొకేషన్లు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఇట్లా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కావచ్చు, అండ్ రివర్ మౌత్ కావచ్చు, ఇంకా 2-3 ఉన్న మన హార్బర్ కావచ్చు. ఇవన్నీ దగ్గర ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అవుతుంది. వెళ్ళేటప్పుడు మెల్లంగా వెళ్ళండి, ప్రశాంతంగా విజిట్ చేయండి. సో ఇది మాట్లాడుకునేటప్పుడు సో లోకల్ ఆటోలు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయలు అయితే మినిమం ఛార్జెస్ ఉంటుంది. అది 1 కిలోమీటర్, ½ కిలోమీటర్. థ్యాంక్ యూ.